హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీష్ ఛానల్. ఈ వీక్ అంతా చాలా హడావిడిగా ఉన్నామండి మేము. ఎందుకంటే మా స్కూలు 20th ఇయర్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ బిజీలో ఉన్నాము. అంటే పిల్లలకి కావాల్సిన డ్యాన్స్కి సంబంధించిన డ్రెస్సెస్ కానీ అవి వాళ్ళ సైజెస్ అవన్నీ చెక్ చేసుకోవడము, అలాగే డ్యాన్స్లో యూస్ చేసే ప్రాపర్టీస్ తీసుకురావడము, ప్రిపేర్ చేయడము, వీటన్నిటి బిజీలో ఉన్నాము. ఇంకా ఏంటంటే మనము క్లాస్ రూమ్లో నేర్పించేటప్పుడు క్లాసు స్టేజ్ కన్నా క్లాస్ రూమ్ సైజు చిన్నది ఉంటుంది. పిల్లలు ఇక్కడ ధూమ్ధామ్గా చేస్తారు. బట్ ఎప్పుడైతే సడన్గా ఆ సెలబ్రేషన్ రోజు మనం తీసుకెళ్ళి పిల్లల్ని డ్యాన్స్ చేస్తే స్టేజ్ ఏమో చాలా పెద్దదిగా ఉండి పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో దానికోసం మేము ఏం చేస్తామంటే ఒక 3-4 డేస్ బిఫోరే ఒక్కొక్క డ్యాన్స్ పిల్లల్ని, అంటే వాళ్ళు ఆ ప్రోగ్రామ్ రోజు ఎటువైపు నుండి స్టేజ్ ఎక్కాలి, ఎటువైపు నుండి స్టేజ్ దిగాలి, ఒక ఆర్డర్లో డిసిప్లిన్ మనకు కనిపించాలి కదండి. సో దానికోసం అని చెప్పి మేము పిల్లల్ని ఒక 3-4 డేస్ ముందు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని స్టేజ్ ఎక్కించి ఒక్కొక్క డ్యాన్స్ స్టూడెంట్స్ని 3-4 టైమ్స్ అక్కడ ప్రాక్టీస్ ఇచ్చి, అండ్ వాళ్ళ డ్యాన్స్ స్టూడెంట్స్ ఆ పెయిర్స్ ఏ ప్లేసెస్లో ఉండాలి చూపించి వాళ్ళకి కొంచెం స్టేజ్ ఫియర్ కూడా తగ్గుతుంది కదా అలా చేస్తే. అలాగే ఏ స్టూడెంట్స్కి అయితే డ్యాన్స్లో ఎక్కువ మూమెంట్స్ ఉంటాయో, అంటే అందరూ డ్యాన్స్ చేస్తారు, కొందరికి ఎక్కువ ఉంటుంది కదండి. సో అలాంటి స్టూడెంట్స్ అంటే అప్పటి వరకు వాళ్ళు నార్మల్ డ్రెస్సెస్లో ఉంటారు. ఆ డ్యాన్స్లో వాళ్ళు కంపల్సరీ శారీ వేసుకొని మూమెంట్స్ ఉన్నాయి అనుకోండి, అలాంటి పిల్లలకి మేము ముందే శారీలో వచ్చేసేయండి అని చెప్తాము. ఆ శారీలో వాళ్ళ మూమెంట్స్ ఎలా ఉన్నాయో కూడా చెక్ చేస్తాం. ఇక్కడైతే ఈ పాప పుష్ప థీమ్తో ఉన్న సాంగ్లో డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళందరూ. ఈ పాప డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది. సో ఈ విధంగా మా ప్రాక్టీసెస్ అయితే జరుగుతున్నాయి. ఒక సైడు డ్యాన్స్ ప్రాక్టీసెస్, మరొక సైడు స్టూడెంట్స్ డ్రెస్ సైజెస్ చెక్కింగ్. ఆ రోజే మనం చెక్ చేసుకున్నామంటే కొన్ని టైట్ ఉండొచ్చు, కొన్ని టూ లూజ్ ఉండొచ్చు. సో దానికోసం అనేసి ముందుగానే స్టూడెంట్స్కి అన్నీ మనం వేసుకుని, ఈవెన్ ప్రాపర్టీస్ కూడా మనం తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఓకే బాగానే ఉంది అనుకుంటాం. ఒక్కొక్కసారి పిల్లల సైజుకి అలాగే వాళ్ళ యొక్క హైట్కి చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ఈ విధంగా మా స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయండి.